నమస్కారం. మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన విశిష్ట అతిథి ఉద్యమాలకు స్ఫూర్తి, నిరంతర పోరాట యోధుడు, అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా పోరాటాలే రాజకీయ జీవితంగా మార్చుకున్న మాజీ మంత్రివర్యులు, 4 సార్లు శాసనసభకు, ఒకసారి లోక్సభకు, ఎన్టీఆర్ క్యాబినెట్లోనూ చెన్నారెడ్డి క్యాబినెట్లోనూ మంత్రిగా పనిచేసిన 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పండిన శ్రీ ముద్రగడ పద్మనాభం గారే మన విశిష్ట అతిథి. ముందుగా వారికి స్వాగతం చెబుదాం. నమస్కారం పద్మనాభం గారు. ముందుగా మీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వెల్కమ్ సార్. చెప్పండి, అసలు మీరు సున్నితమైనటువంటి రాజకీయ మనస్కుడుగా పేరొందారు ఈ 40 ఏళ్లలో. అయినా కూడా 40 ఏళ్ళు ఒక సున్నిత రాజకీయ మనస్కుడు రాజకీయాల్లో కొనసాగటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. ఎట్లా కొనసాగాలి? ఏమిటి మీ విజయ రహస్యం? అంటే నా క్యారెక్టర్ చూసి నా ప్రజానీకం నన్ను బాగా లైక్ చేసిన విధానం వల్ల కొనసాగటం జరిగిందని నేను అభిప్రాయపడుతున్నాను సార్. రాజీనామా చేసేసి ఇంటికి పోదాం అనే టైంలో రాజీనామా చేసిన మళ్ళీ నిలబడాలి, మళ్ళీ ఇంటికి వచ్చి జనంతో లారీలతో జనం వచ్చేసేది, మళ్ళీ నిలబడ్డం, మళ్ళీ రాజీనామా చేస్తే మళ్ళీ నిలబడ్డం. కానీ ఎన్ని చేసినా సార్ రూపాయి ఆశించకుండా గెలిపించే ప్రజానీకం సార్ బతపడి వచ్చారు. ఓకే, ఈ రోజు కొంచెం తేడా వచ్చి ఉండొచ్చు కానీ సార్ నేను ఎప్పుడు రూపాయి నన్ను అడగలేదు సార్, ఒక సారా ప్యాకెట్ అడగలేదు సార్, ఎప్పుడు ఒక సారా ప్యాకెట్. 5,000 10,000 ఎలక్షన్ సార్, అంతా వాళ్ళే సార్. ఆనెస్ట్గా ఓటేసేవారు సార్, ఆనెస్ట్గా సర్వీస్ చేసేవాడు సార్. నేను నాకు కూడా ఖర్చు ఉండేది కాదు సార్. ఆఫ్టర్ ఎలక్షన్ మాత్రం ఖర్చు విపరీతంగా ఉంటుందండి. ఎలక్షన్ అయిన తర్వాత మాత్రం కాఫీలు, టిఫిన్లు, భోజనాలు అవి హైదరాబాద్కి వచ్చేస్తారు సార్ బస్సు వేసుకొని. మంత్రిగా ఉంటే హైదరాబాద్ బస్సు వేసుకొని వచ్చేవారు సార్. ఢిల్లీలో ఎంపీగా ఉంటే 50 మంది వచ్చేసేవారు సార్, వారం రోజులు ఉండేవారు సార్. అంటే ఆ విధంగా వాళ్ళతో సంబంధం పెరిగిందండి. మంత్రిగా ఉన్నా కూడా ఒక 3 వీక్స్ ఇంచుగా జిల్లాలోనూ ఉండేవాడిని సార్. ప్రజలకు అందుబాటులో ఉండాలి. మన హైదరాబాద్లో ఉండటం వల్ల వాళ్ళ నుంచి ప్రేమ పోగొట్టుకోగలుగుతాము, వాళ్ళకి దగ్గరగా ఉండాలి, వాళ్ళు సర్వీస్ చేయడం కోసం మనకి పదవి ఇచ్చారు. అయ్యా వాడాలి. మనం హైదరాబాద్లో ఢిల్లీలో కూర్చుంటే వీళ్ళకి అనాథ అయిపోతారని ఒక ఫీలింగ్. 40 ఏళ్ల క్రితం రాజకీయం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు నిస్వార్థ సేవ అండి, ఇప్పుడు పూర్తిగా స్వాతంతో కూడిన సేవ అండి. అట్లా అయిపోయింది సార్. అన్ని కులాల్లో కూడా ఆనెస్ట్ ఎమ్మెల్యేస్, మంత్రులు, ఎంపీలు ఉండేవారు సార్. అన్ని కులాల్లో సార్, కులాలకు అతీతంగా ఈ ప్రజాసేవే వాళ్ళ లక్ష్యం తప్ప రెండో థాట్ ఉండేది కదా సార్ వాళ్ళకి. ఈరోజు కుటుంబం అండి, ముందు కుటుంబం సార్. అయ్యా తర్వాత వాడు కూడా ఉన్న ఫాలోయర్స్. అట్లా అయిపోయింది. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన అయితే మాత్రం చాలా తగ్గిపోయింది సార్. లేదు సార్, ఆ ప్రేమ ఉన్నంతకాలం నేను ఆ సేవ చేసే అవకాశం నాకు ఇచ్చారు సార్. నిజంగా అదృష్టవంతుడు సార్ నేను. అంటే మా నాన్నగారు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు సార్, ఇండిపెండెంట్గా. నాన్నగారిని ఓ దేవుడికి చూసేవారు సార్ ప్రజానీకం, అన్ని వర్గాల వారు. మా కాపులైతే తక్కువ మంది సార్ చూసింది. 10% మా కాపులు మా సపోర్ట్ అండి. మిగతా బీసీలు, దళితులు, గిరిజనులు అండి విపరీతంగా ప్రేమించేవారు సార్. సేమ్ మళ్ళీ నాకే అదే అభిమానం నాకు చూపించారు సార్. 78 ఎంత జనతా పార్టీ తరఫున చేశాను సార్. ఆ ప్రేమ మర్చిపోలేను సార్. అయ్యా నేను అదే అన్నాను, నేను తుల్లో మీటింగ్లో అదే అన్నానండి. నన్ను కన్నది మా తల్లిదండ్రులు, పెంచింది పత్తిపాడు నియోజకవర్గ ప్రజానీకం అని మనం చెప్పుకున్నాను సార్. అయితే మీ మీద ఒక విమర్శ ఉంది సార్, ఎక్కువ సార్లు చిన్ననాటికి కూడా దీక్ష చేస్తారని. అంటే సార్ నాకు కోర్టుకి వెళ్ళటం కదా నాకు అలవాటు లేదు సార్. మ్యాక్సిమం నేను చేయవలసిన ప్రయత్నం అన్నీ చేస్తాను సార్. ఆఫీసర్ లెవెల్లో అన్ని ప్రయత్నాలు చేస్తాను సార్. కాని పక్షంలో ఇంకా అది తప్ప నాకు ఆల్టర్నేటివ్ లేదు. రాజకీయంగా నేను కూడా అప్పట్లో ఒకసారి వచ్చాను సార్. ఉత్తరకంచి గొడవ జరిగింది కదా, మీరు దీక్ష చేసి మీకు పోటీగా తోటగోపాల్ దీక్ష చేసి అట్లా చాలా చిన్న ఇష్యూస్ లో ఎందుకు మీరు అంటే చిన్న అంటే సార్ నా కార్యకర్తల్ని అర్ధరాత్రి గారు 1 గంట దిగొచ్చి జైల్లో పారేస్తే నేను చూస్తా ఊరుకోవడం ఎంతవరకు సబు సార్? నా కార్యకర్త కోసం నేను ఏదైనా చేయడానికి తయారుగా ఉండాలి సార్. తయారుగా ఉన్నప్పుడు నాకు కూడా వాళ్ళు ఉంటారు సార్. నేను వాళ్ళని గాలికి వదిలిస్తే నా మీద కాన్ఫిడెన్స్ పోతుంది. కొన్నిసార్లు అలుగుతుంటారు, తుపాకీ మీరే పెట్టుకుని బెదిరిస్తారు. ఎట్లా అటువంటి చేస్తే ప్రజాస్వామ్యంలో ఎట్లా సాధ్యం అవుతుంది? తప్ప సార్. ఇప్పుడు అప్పటికే ముఖ్యమంత్రి వీరే ఉన్నారు బాబు గారండి. 3 ఉత్తరాలు రాశాను సార్. ఏమండి అయ్యా, పోలీస్ అధికారిని తుపాకీ లేకుండా అడవిలోకి వెళ్ళమని చెప్పండి,
నక్సలైట్ ఏం చెప్తే చేసుకొస్తారండి. అలాగే ప్రజలు కూడా బార్డర్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి మంచినీళ్ళు అడుగుతారు, కాఫీ అడుగుతారు, బండి అడుగుతారు, అన్నం పెట్టమంటారండి. పెట్టకపోతే కాలు చేసి తీసేస్తారండి. పెడితే మీరు జైల్లో పారేస్తున్నారు. ఈ ఎంతవరకు సబూసారే బాబు గారు, పరిశీలించండి. అన్యాయంగా 13 కేసులు ఇరికించారు. కాపు రిజర్వేషన్ పోరాటం కాదు, కార్పొరేషన్ కాదు సార్, ఏలేసం పోలీస్ స్టేషన్. అప్పుడు ఉత్తరకంచి ఉత్తరకంది కాదు సార్, ఉత్తరకంది తర్వాత అండి తర్వాత నక్సలైట్ సాయపడ్డారని చెప్పేసి 13 మంది ఏలేసం పోలీస్ స్టేషన్ అటాక్ కి పబ్లిక్ ఉపయోగించుకున్నారు సార్. 13 ప్రముఖ నక్సలైట్ నాయకులు అండి, 13 మా క్యాటర్ని. అంటే ఒకసారే కాదు కదా, తర్వాత కూడా ఈ మధ్య కాలం కూడా మీరు రూమ్లో బంధించుకోవటం ఇదంతా అంటే జనాన్ని రప్పించుకొని వాళ్ళని బాధపడడం ఎందుకండి. వాళ్ళు వస్తుంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ బండి నెంబరు, వాళ్ళ పేరు, ఫోటోలు తీసేసి నానా బాధ పెడుతున్నప్పుడు ఎందుకు నీ లోపల చెప్తానులే నా సమస్య. రాష్ట్ర చరిత్రలో ఎవరు ఇట్లా బెదిరించి రాజకీయం చేయలేని ఏకైక వ్యక్తి మీరే. ప్రభుత్వాన్ని కూడా చాలాసార్లు నా బ్లడ్ అలా ఉంది సార్, ఏం చెప్పంటారో చెప్పండి నాకు. ఏదో నన్ను నమ్మిన వాళ్ళకి నమ్మని వాళ్ళు కూడా వచ్చి పనులు అడిగితే కూడా నా వంతు నేను చేయాలని తపన. అయితే మీరు మీ తండ్రి గారి దగ్గర నుంచి ఆటోమేటిక్గా రాజకీయాల్లోకి రావాలనుకుని వచ్చారా, మామూలుగా ప్రజలు కోరటం లేదా మీకే ఇంట్రెస్ట్ తోటి వచ్చారు? నాకు ఇంట్రెస్ట్ అంటే ఏం లేదు సార్. మా తండ్రి గారు చనిపోయిన తర్వాత ఎంఏ సుబ్బరాజు గారు ఉన్నారండి, మా నాన్నగారు కూలీకి మాట అండి. గౌతుల అచ్చన్న గారండి, తెన్నేడు విశ్వనాథ్ గారండి, అందరూ మా నాన్నగారిని చనిపోయిన తర్వాత పరామర్శకు వచ్చండి. నాన్నగారి స్థానం భర్తీ చేయాలి, వదిలేకు ప్రజానీకాన్ని, మీ తండ్రి గారిని బాగా ప్రేమించిన ప్రజలు అని చెప్పి వారే నన్ను దింపారు సార్. నాకు సుబ్బరాజు గారు గురువు గారు, నాకు రాజకీయ గురువు గారు అండి, మా నాన్నగారు కాదు సార్. అప్పుడు సుబ్బరాజు గారు నీలం సంజయ్ రెడ్డి గారు తీసుకెళ్ళారు సార్. నీలం సంజయ్ రెడ్డి గారు మాకు బాగా మా తండ్రి గారు మంచి ఇష్టలు సార్. నీలం సంజయ్ రెడ్డి గారు రాష్ట్రపతి ఎలక్షన్కి మా ఫాదర్ కౌంటింగ్ ఏజెంట్ సార్ రాష్ట్రంలో అండి. అయ్యా అంత అటాచ్మెంట్ మాట అండి. మా రాఘవ కొడుకు వచ్చాడు, రాజుగారు దింపుతున్నాం అని చెప్పి హైదరాబాద్ బొల్లారం గెస్ట్ హౌస్ ఉంది కదా సార్, అక్కడ తీసుకెళ్ళి పరిచయం చేశారండి. అక్కడి నుంచి నన్ను సుబ్బరాజు గారు తిప్పేవారు అనమాట అండి. తర్వాత క్రమేపీ మీరు నిలబడిపోయారు. జనతా పార్టీ చీలిపోయినా కూడా మీరు చివరి వరకు ఉండిపోయింది సార్, ఉండిపోయారు. కానీ తెలుగుదేశంలోకి ఎట్లా అయ్యారు? రామారావు కవర్ చేశారు సార్. రామారావు గారు మా ఊరి నుంచి వెళ్ళారు సార్, వారి రథయాత్ర అండి. నేను వెళ్ళలేదు సార్. నేను అప్పుడు ఈల ఆంజనేయ గారు వెస్ట్ సార్, వారిని పంపించి నన్ను తీసుకురమ్మని అంటే అప్పుడు వారు కూడా నేను వెళ్ళటం, వారి పార్టీలో జాయిన్ అవ్వమంటాం. నేను 5 years కూడా ఆ టర్మ్ అంతా జనతా పార్టీలో ఉండిపోయాను. మిగిలాము సార్. జైపాల్ రెడ్డి గారండి, నాయన నరసింహారెడ్డి గారండి, ఒడ్డే రంగారావు గారండి, నేనండి. తర్వాత మరి ఎన్టీ రామారావు గారి దగ్గర కలిశారు, పార్టీలో చేరారు. మంత్రి పదవి కూడా వెంటనే ఇచ్చేసారు. నాకు 84 ఫస్ట్ ఎలక్షన్లో అండి డ్రైనేజ్ బోర్డు చైర్మన్ ఇచ్చారు. అప్పుడు రామారావుతో నాకు గొడవ వచ్చింది సార్, కొంచెం తీవ్రంగానే గొడవ పడ్డాను సార్. చాలా బచ్చాను నేనండి. అయ్యా అంటే రాజ్యసభ ఓటు క్రాస్ అయిందంటండి, 6th preference ఓటు అండి, ఫస్ట్ కాదండి 6th preference ఓటు క్రాస్ అయిందటండి. అప్పటికి రామారావు గారు ఏం చేస్తారండి, సినిమా స్టైల్లోని ఒక 20 మంది ఎమ్మెల్యేస్ చేత లెటర్ సాధించుకోవడం అండి, తప్పు అయిపోయింది క్షమాపణ చెప్పించుకోవడం, కాళ్ళదనం పెట్టించుకోవడం. ఏంటండి మన పెద్ద పెద్ద మహారాజుల చేత కూడా రాయించుకున్నాడు సార్. నాకు తెలియదు నీకు ఈ తత్వం అంతా ఏదో జరుగుతుందంటారు తప్ప. సాయంత్రం టీడీఎల్పీ మీటింగ్ అయిందండి, ఎమ్మెల్యే కొడసుకు వచ్చానండి, లగేజ్ తీసుకుని కారు ఎక్కానండి, ట్రైన్కి వెళ్దామని. సీఎం గారు రమ్మన్నా అని చెప్పి ఉపేంద్ర గారు ఫోన్ చేశారండి. నన్ను ఎందుకు రమ్మంటారు సీఎం గారు అని అసెంబ్లీ దగ్గర వారు కారు ఎక్కేస్తున్నారండి, నేను దిగానండి. ఉపేంద్ర గారు పద్మనాభ వచ్చాడు రండి అన్నారండి. 6th preference ఓటు స్లిప్ అయింది బ్రదర్, దేనికన్నా లోన్ అయ్యావా నాకు కోపం వచ్చిందండి. మా చరిత్ర పోతుంది సార్. ఎన్టీ రామారావు మీద కోపం వచ్చి ఏంటి రామారావు గారు మీ మాట్లాడే తీరి మీ ఇమేజ్ పెంచుకోవడం కోసం మా జీవితాలతో ఆడుకుంటారా, ఈ స్వభావం ఇది ఏంటి సార్? మా తాత మా తండ్రి చాలా పౌరుషంగా బతికారు సార్. మా తండ్రి 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు సార్. ఉంటే తిను లేకపోతే చావు మందు తగ్గి, అంతేగాని అవినీతి పనులు చేయని తప్పుడు పనులు చేసి బతకొద్దని మా తండ్రి చెప్తూ తండ్రి కన్నుమూశాడు సార్. నీతిగా నిజాయితీగా ధైర్యంగా బతుకు, ఎవరికి అపకారం చేయొద్దని ఆఖరి వాక్యాలు చెప్పాడు సార్ మా తండ్రి. డాక్టర్ వెంకయ్య చౌదరి గారు మా తండ్రి గారు వైద్యం చేశారండి. అయ్యా 5 minutesలో ప్రాణం పోతానికి అప్పుడు 4 times వచ్చింది సార్ స్ట్రోక్. ఆ టైంలో చెప్పిన మాటలు నాకు ఉండిపోయాయి సార్. మీరు సర్టిఫికేట్ ఇస్తారని నేను ఆనెస్ట్గా ఉండలేదు సార్. మా తండ్రి మాట పోషించుకోవడం కోసం
మా తాతగారి చరిత్ర వారసత్వాన్ని కాపాడటం కాపాడటం కోసం నేను ఆనెస్ట్గా ఉంటున్నాను సార్. మరి తర్వాత మంత్రి పదవి ఎట్లా ఇచ్చారు? నాదిల బసరాజు కూడా వచ్చిందండి. అవును. నాదిల బసరాజు కూడా వచ్చింది. నన్ను డిప్యూటీ సీఎం ఇస్తానని ఎవరో ఒకరు వచ్చి అడిగారండి. నాకు వద్దు సార్, డబ్బు కూడా ఇస్తాన్నారండి, నాకు వద్దండి. రామారావు జెండా మీద గెలిచాను, వారి ఫోటోతో గెలిచాను, వారికి సపోర్ట్ చేస్తానని చెప్పేసి పొట్టి బసరాజు నేను వారు రామారావు నాకు ఫోన్ చేయలేదండి రమ్మని. అప్పుడు స్టూడియోలో ఉన్నారు క్యాంప్, రామకృష్ణ నా అంతా నేను వెళ్ళానండి. ఓకే. వంగవీటి రంగా గారిని పంపించాడండి నాదిల బసరాజు. ప్యాక్ చేసి పట్టుకొచ్చి డిక్కీలు వేసుకుని అన్నారండి. రంగా వచ్చి అడిగారండి, అన్న నేను రానన్నా, నన్ను బాధ పెట్టద్దు, నేను రామారావు దైవాలు వచ్చాను, ఆయన కౌబెట్టి నాకు టికెట్ ఇచ్చారు, నేను గౌరవం ఇవ్వాలా. స్టూడియోకి వెళ్ళానండి. బ్రదర్ సారీ బ్రదర్ సారీ చెప్పాడు. ఎన్టీ రామారావు గారితో సారీ చెప్పించుకున్నారు మీరు. సారీ బ్రదర్ పాపం లేచినప్పుడు కాగలించుకోనండి అని అన్నారండి. అక్కడి నుంచి ఢిల్లీ రమ్మన్నారండి. ఢిల్లీ వరకు వస్తాను, క్యాంపులో ఉండండు, జైల్ సింగ్ అయితే మన క్యాంప్ ఉండండు నేను అన్నారు. రా అన్నారని తీసుకెళ్లారండి. బ్రీఫింగ్ మాట్లాడి తర్వాత 89 మళ్ళీ తేడా వచ్చింది. మరి 89 మధ్యలో ఏమైందంటే చాగలో డిస్టిలరీ ఉంది సార్, గవర్నమెంట్ డిస్టిలరీ. కరెక్ట్. ఆ డిస్టిలరీ రాజరాజేశ్వరి గారికి కావాలని కేసీపీ వారికి అండి. వారి చెల్లెలి గారు అబ్బాయి రామారావు అల్లుడు గారండి, నరేంద్ర గారండి. అయ్యా ఆవిడ పెళ్లి చేసిన తర్వాత ఆ డిస్టిలరీ కోసం కొంచెం మూతిపడ్డారండి. చిన్న ఫైర్ యాక్షన్ చేయించారు ఆవిడే. చేసేసి అమ్మేద్దామని చెప్పేసి రామారావు చేత ఒక దరఖాస్తు పెట్టేసి చేశాను. అమ్మ నాకు వీలని చెప్పి నేను రాశాను సార్. కోపం వచ్చి రామారావు గారు మళ్ళీ 4 ఫ్లోర్ మార్పించేసిందండి ఆవిడ. ట్రాన్స్పోర్ట్ ఇప్పించిందండి. ట్రాన్స్పోర్ట్ ఇస్తే ఎందుకు ట్రాన్స్పోర్ట్ ఇచ్చారండి, నేను ఏం తప్పు చేశాను చెప్పడానికి నేను మళ్ళీ గొడవ పెట్టాను సార్. మళ్ళీ కూడా వచ్చింది సార్. దాంతో మళ్ళీ బయటకు వచ్చేసాను. మళ్ళీ తర్వాత వీళ్ళతో కలిసినట్టున్నారు, కేఈ కృష్ణమూర్తి వాళ్ళు 27 మందిని తీశారు సార్ మంత్రులు. సారి అందరు నా రమ్మని అడిగారండి. రా అంటే వెళ్ళని తప్పండి, నేనైతే అప్పటికి సైలెంట్గా ఉన్నాను. తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి తర్వాత కాంగ్రెస్లో రాజీవ్ గాంధీ గారు దగ్గరికి తీసుకెళ్ళి జాయిన్ చేశారు. సో కాంగ్రెస్లో ఉన్నా కూడా మీరు అప్పుడు ఆందోళనలు, మరి చివరికి ఏ మాటకి అమ్మాట చెప్పుకోవాలి సార్. రామారావు గారి దగ్గర ఉన్న పీరియడ్ గోల్డెన్ పీరియడ్ సార్. అంతే, చాలా హ్యాపీ సార్. ఎంతోమందికి నేను అన్నం పెట్టాను సార్. వారి నన్ను చూసిన, నా మీద చూపిన అభిమానం అండి, నాకు ఇచ్చిన స్వేచ్ఛ అండి. ఏ మంత్రి చేయలేడు సార్, ఈవెన్ ఈరోజు ముఖ్యమంత్రి కూడా చేయలేడు సార్. ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి దించిన తర్వాత మీకు ఏమనిపించింది అప్పుడు చంద్రబాబు గారి నాయకత్వం? అన్యాయమే సార్, చాలా అన్యాయం సార్. నాదెండ్ల భాస్కరరావు గారిని ఎన్నిపోటు అన్నారండి. ఇదేమంటారు సార్, ఇది కూడా ఎన్నిపోటే కదా సార్. నేను లాల్జాన్ బాషా గారు పక్క కూర్చున్నాను సార్ పార్టీ మీటింగ్లో. సీఎం గారు రాగానే దండ వేసేవాడు సార్ రామారావుకి. అన్న కాలెట్లాగా వేసేసి జోడించుకొడేసేసి దాన్ని ఎత్తనం చూసావన్నా అని చెవులో చెప్పుడు సార్ భాషా గారు. చెప్పుడు సార్ జోకుల కింద కాలెట్ లాగేసేసి జోడించుకొడేసేసి ఆ కుర్చీలో కూర్చుని అన్న దండ వేసేసి ఏం షో చేస్తున్నాడన్నా. భలేగా ఉన్నాయండి. అంటే టీడీపీలో చాలా మందికి ఈ ఫీలింగ్ ఉన్నా కూడా అధికారం కోసం చాలా మందికి ఉన్నాయి సార్, చాలా మందికి అధికారం కోసం మరి అంతా కలిసే ఉంటున్నారు. ఎవరు ఒకళ్ళు ప్రశ్నించే పరిస్థితి ఏం చేస్తారు సార్, ఇంకా కాలం బట్టి నాదెండ్ల భాస్కరరావు ఎన్నిపోతాడు అన్నారండి. అది ఎన్నిపోటు ఈయనే పొడిచాడు సార్. నాదెండ్ల భాస్కరరావు అవమానించలేదు సార్, ఈయన జోడించి కొట్టించాడు సార్ అందచేత. వైశ్రాపట్నంలో కొట్టించారు కదా సార్. నాదెండ్ల భాస్కరరావు ఆ పని చేయలేదు సార్. ఆ గేటు దగ్గర నేను అక్కడ ప్రత్యక్ష సాక్షి. ఆ చెప్పులు పడినప్పుడు ఎదురుగా దాని మీద పరిటాల రవి, దేవిని నెహ్రూ వీళ్ళంతా ఉండారు, ఎన్టీఆర్తో పాటు ఉన్నారు కదా. తర్వాత మరి విజయభాస్కర్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు పెద్ద ఉద్యమం లేవదీశారు. రాజీనామా, అసెంబ్లీ నుంచి రాజీనామా చేసి నేను అప్పుడు ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారు రావులపాలెం వచ్చారు సార్. అప్పుడు నేను సైలెంట్గా ఉన్నాను సార్. నేను అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సార్, సైలెంట్గా ఉన్నానండి. జక్కమూడి రామ్మోహన్ గారు అమలాపురం వెళ్ళండి, నల్లా సూచంద్రరావు గారు, విష్ణు గారు, ఆకుల రామకృష్ణ గారు, సలా స్వామినాయుడు గారిని కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మన కాపుల్ని బీసీలో చేర్చడం కోసం మనం నల్ల జెండాలతో ప్రదర్శన చేయాలా అని పెట్టారండి. పెడితే ముఖ్యమంత్రి గారికి సుబ్బారెడ్డి గారు ఐజీ ఇంటెలిజెన్స్ అండి, ఆయన చెప్తే పిచ్చి పిచ్చాశాలు అయ్యొద్దని చెప్పేసి ఆయన కవర్ చేశారు సార్. వెంటనే జక్కమూడి రామారావు అమలాపురం వచ్చి సీఎంగా కోపడుతున్నారు, వద్దురా బాబు అన్నారు. గెలింది మమ్మల్ని మీరు, రోడ్డు మీద ఆగింది మీరు, మళ్ళీ వద్దంటే మానేస్తే మేము మా పరుగు పోతే మేము వస్తామన్నారు. వీళ్ళు వచ్చారండి, చెత్త కొట్టేశారు సార్, రక్తకారిలా కొట్టేశారండి. అప్పుడు కూడా నేను వెళ్ళలేదు సార్. మరుసటి రోజు చూడడాకని ఇంకా
మనసు ఒప్పకండి అంటే 88లో ఉత్తరగా ఉద్యమానికండి కోనసీమ నుంచి బాగా విపరీతంగా జనం వచ్చారు సార్. వారిని కొట్టినప్పుడు నేను చూడకుండా ఉండటం తప్పు, వెళ్ళాలని చెప్పి నేను తెలియదు సార్. వెళ్ళిన తర్వాత మన ఈనాడులోనే ముఖ్యమంత్రిపై మండేపడ్డ ముద్రగడ బ్యాడ్ హెడ్డింగ్ తోటి వార్త రాజేసారు. ఇంకా స్టార్ట్ అయ్యింది సార్. అయిపోయింది. రాసినదంటే 2 రోజుల పోయిన మా పెద్దలందరూ వచ్చేసి ఏమిటి రక్తం చిందిన చోటే మనం మీటింగ్ పెట్టాలి, మీరు దానికి చీఫ్ గెస్ట్ అని అన్నారండి. నేను ఇప్పుడు చెప్పలేను అని చెప్పి హైదరాబాద్ వైఎస్ గారు గ్రూపులో ఉండేవాడు అండి, రాజశేఖర్ గారి గ్రూపులో ఉండేవాడు అండి. వెళ్ళి ఏమండి ఇలా ఉంది నా పరిస్థితి, కొంచెం మా కాన్స్టిట్యూన్సీ అంతా బీసీ కాన్స్టిట్యూన్సీ, నన్ను ఆదరించింది, నన్ను గెలిపించింది, ఈ స్థితికి వచ్చింది ఈ వర్గాలు సార్, అట్టడుగు వర్గాలండి, మా కాపులు తక్కువ సార్ అయ్యా చెప్పారండి. పద్మనాభ గారు మొత్తం మనుషులు అందరినీ ఆయన గ్రూప్ ఎమ్మెల్యేస్ అందరిని పిలిచండి, ఇంక్లూడింగ్ వాళ్ళ ఫాదర్ గారు రాజారెడ్డి గారు కూడా పిలిచి పద్మనాభ సమస్య ఇలా ఉంది ఏం చేయమంటారంటే, అప్పుడు మీరు అన్నా కాకపోయినా మిమ్మల్ని కాపు నాయకుడు అంటారు తప్ప ఇంకో కులం నాయకుడు అనరు, ఇప్పటికే ఆ మొత్తం ఉంది మీకు, వెళ్ళండి అని అందరూ వినామసిగా మా పిల్లి బోస్ గారితో మిత్రం మెరిటన్ అపార్ట్మెంట్ ఉన్నామండి. రవీంద్రనాథ్ చౌదరి గారి అపార్ట్మెంట్ నేను తీసుకుని నాకు ఇచ్చారండి. నా ఎమ్మెల్యే కూడా వారు వాడుకుంటుంటే అందరూ కూర్చుండండి. బోస్ గారు ఏం చేయమంటారు అన్నారండి. ఏమండి ఏ నాయకుడి కన్నా కుల మద్దతు ఉండాలి, కుల సపోర్ట్ లేకపోతే మనం మడలేము, తప్పదు అని మా బోస్ గారు కూడా నన్ను ప్రోత్సహించారు సార్. అప్పుడు ఉద్యమం మొదలుపెట్టామండి. రాజీనామా చేయడానికి ప్రిపేర్ అయిపోయింది సార్. అసెంబ్లీ చేసేసి శ్రీపదరావు కవర్ చేశారండి. పద్మనాభ గారు మీరు స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, స్టేట్మెంట్ ఇస్తే రాజకీయాలు రాకూడదు అంటే అది నాకు పెద్దగా అవగాహన చట్టాల మీద చేస్తే కష్టం. తరిమల నాగిరెడ్డి గారు 7 గంటలు మాట్లాడాడు, అడవిలో పోయాడైనా మళ్ళీ రాలేదు సుమా, అని చేత మీ అభిప్రాయం ఏంటి, వస్తారా రాజకీయాలు రాడాలి, మళ్ళీ వస్తాను సార్ రాజకీయాలు కానీ అయితే స్టేట్మెంట్ ఇవ్వకూడదు. సరే నేను రాజీనామా ఇస్తాను సార్, యాక్సెప్ట్ చేసేయండి సార్ అన్నానండి. 12 గంటల 1 నిమిషానికి ఇచ్చాను సార్. మళ్ళా ఉద్రేకంలోనూ ఆవేశంలో ఇచ్చినట్టుకున్నారు, మళ్ళీ ఒకసారి పునరాలోచన చేశాను, అన్ని ఆలోచించి ఇచ్చాను సార్. ఉన్నానండి. ఇచ్చేసిన తర్వాత మా క్యాస్ట్ ఎమ్మెల్యే ఒక లాలేదు సార్ నాకు కూడా. రాజీనామా చేసిన తర్వాత అండి పిల్లి సుబ్బోస్ ఒకరే నా కారు దాకా దింపినాడు అయిన. ఈ రోజుకి చిన్న చిన్న డిఫరెన్స్ ఉన్న నా ఆ ప్రాం పోసాడు నాకు కూడా ఉన్నాడు సార్. అలాగే మేము సైకిల్ దొక్కుతుంటే సార్ రామసింపూర్లో జనాన్ని వేసుకునండి స్వాగతం పలికాడు సార్. వేరే ఇదైనా సరే చిట్టుబల్లి క్యాస్ట్ అయినా సరే గొప్ప విషయం. తర్వాత మరి విజయభాస్కర్ రెడ్డి గారు స్వయంగా రోసీ గారిని హెలికాప్టర్లు పంపించి మీ డిమాండ్లు నెరవేరుస్తున్న జీవో ఇచ్చారు. 30 నెంబర్ 17 నెంబర్ ఒకటి 18 నెంబర్ వచ్చారండి, 30 నెంబర్ తర్వాత ఇచ్చారు సార్. కానీ తర్వాత మీరు అంత పెద్ద ఉద్యమం నడిపారు, కానీ తర్వాత మీరు నష్టపోయారు కదా, మీ నియోజకవర్గంలో ఓడిపోయారు కదా. మొత్తం నేనే ఓడిపోవడం కాస్త కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది సార్, విజయభాస్కర్ రెడ్డి ఓడిపోయారు సార్. నా గురించి పిల్లి బోస్ గారు ఓడిపోయారు సార్, అది బాధ. నేను ఓడిపోయిన బాధపడి సార్, అప్పుడు నా వల్ల బలైపోయాడు సార్. అయితే బీసీలు అప్పట్లో మీ మీద ఉన్నారండి. అంటే నేను చెప్పిన వాక్యాలు పత్రికలు పుస్తకం రాయనిచ్చేవారు కదా సార్. మేము బీసీలకు వ్యతిరేకం కాదండి, వారు అనుభవించే కోటాలో మాకేమొద్దు, ఆ కోటాలో వాటా వద్దు మాకు, వారు అనుభవించి అప్పుడు ఏబిసిడీలు ఉండేయండి, అందులో పెట్టద్దు మమ్మల్ని, వాళ్ళకే మాకు ఇవ్వండి ఎక్స్ట్రా కోట అని చెప్పిన మాటను రానిచ్చేవారు కదా సార్. తర్వాత మళ్ళీ మీరు తెలుగుదేశంలోకి ఎట్లా ఎంటర్ అయ్యారు, ఎంపీ అయ్యారు? తర్వాత తెలుగుదేశం కదా సార్, మళ్ళీ బీజేపీకి వెళ్ళి తర్వాత బీజేపీ దత్తాత్రేయ గారండి, కృష్ణరాజు గారు, అప్పుడు విజయభాస్కర్ గారికి అప్పుడు టికెట్ కావాలని తీసుకోండి లేదా మాకు సపోర్ట్ చేయండి అని దత్తాత్రేయ గారు అడిగారండి. నాకు వద్దులండి, నేను కాంగ్రెస్ తరఫున ఇస్తాను అనుకున్నా, నేను ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇంకో పార్టీ తరఫున పదవి కోసం వెళ్ళిపోయాడు అంటారు అని నాకు వద్దులండి, చేస్తా అని చెప్పేసి వీరికి గిరిజన చేశాను సార్. తర్వాత వచ్చి టీడీపీలోకి రమ్మని లోక్సభ స్పీకర్ గారండి బాలయ్య గారండి, మన అసెంబ్లీ స్పీకర్ గారు భాస్కరరావును, దేవినేని వెంకటరమణ గారు ట్రైన్ యాక్షన్లో పోయారు సార్. అక్కడ శ్మశానంలో ముఖ్యమంత్రి గారు ముగ్గురిని పిలిచండి, ముద్దుగా పద్మనాభాన్ని మాట్లాడండి ఎంపీగా ఫస్ట్ అనౌన్స్ చేద్దాం పేరు. కానీ చంద్రబాబు మొదట్లో మీరంటే వ్యతిరేకం కదా, ఇప్పుడు ఎంపీగా మీరైతే గెలుస్తారని స్ట్రాటజీ. గెలుస్తారండి, మిగతా కాపు వర్గాలు కలిసి వస్తాయని చెప్పేసి అన్నారండి. వచ్చేసి ఈ ముగ్గురు 4 సీటింగ్లు వేసిన తర్వాత అండి
తర్వాత ఆయన ఇచ్చిన హామీ అమలు చేయలేకపోయాడు సార్. ఏమి ఇచ్చాడు? ఫస్ట్ సీట్ నాకు అనౌన్స్ చేస్తా అని చెప్పేసి అచ్చా, ఓకే. చేయలేకపోయాడు సార్. ఆ, అక్కడి నుంచి కృష్ణరాజు గారు ప్రెషర్ ఎక్కువైపోయింది సార్. ఓకే. చిత్రరాశి నుంచండి, సినిమా ఫీల్డ్ నుంచండి, ఆ. దేశంలో ఉన్న మహారాజుల నుంచి, మా టికెట్ వాజ్పేయి గారితో సైతంగా, అద్వానీ గారితో సైతంగా మా పార్టీలో ఉన్న వ్యక్తిని మీరు తీసుకుని మా టికెట్ ఆయనకి ఇస్తారా అని చెప్పేసి అది గొడవ. దాడి చేయట్లో ఉక్కిపిక్కిరి అయిపోయాడు సార్. తర్వాత నర్సాపూర్కి మార్చారు కదా. అంతా మార్చారండి. ఓకే. నేను నాకేమో అన్న టైం నాకు ఇవ్వకపోతే నీ కోపంగా వచ్చాను సార్. నా టికెట్ వద్దు భాస్కర్, ఏమొద్దు అతనే ఆడుకున్నారు మీరంటే తర్వాత మళ్ళీ పంపించారండి. ఓకే. అయ్యా అది ఇచ్చి అప్పుడు ఎంపీ ఇచ్చారన్నమాట అండి. రైట్. అయితే ఆ తర్వాత ఎంపీ అయ్యారు, పాలిట్ బ్యూరోలో కూడా తీసుకున్నాడు గుర్తు తీసుకున్నారు, నాకు. తీసుకున్నారు. ఎందుకంటే మహానాడులో అక్కడ ఉంటుంది సార్, మనం తీసుకున్నారు. కలిసి. తర్వాత మళ్ళీ సరే ఇక ఇంకా గ్యాప్ వచ్చేసిన తర్వాత బాబు గారితో డైరెక్ట్ తగాదా లేదు ఆ రోజు. లేదండి, కాబట్టి మీరు దూరం అయిపోయారు. దూరం అయిపోయానండి. కాంగ్రెస్లోకి ఎందుకు దింపేసి వచ్చారు? వదిలేశారు నన్ను, తప్పు కదా, నేను దిగడని చెప్పానండి. మొత్తం చంద్రబాబు గారు దింపేసి వదిలేశారు. దింపేసి వదిలేశారు సార్. ఆఖరి 2 రోజులు ఉందనగా భద్రరామ గారు స్వయంగా ఫోన్ చేసి కోటి కావాలా, 2 కోట్లు కావాలి, 3 కోట్లు ఖర్చు పెట్టని గెలవాలన్నారండి. నాకు ఖర్చు పెట్టడం రాదండి, నా మెషినరీ ఖర్చు పెట్టమన్నారు. పంపుతాను, ఎంత కావాలి పంపుతాను. పంపుతాను. ఖర్చు పెట్టడం నాకు ఏం లేదండి, పంపుతున్నారు. నాకు వద్దండి బాబు గారు, మిగతా అయితే పుచ్చుకుంటారు సార్, నేను పుచ్చుకోలేదు సార్, పంపొద్దండి, నా చేత కాదు ఖర్చు పెట్టడం. మరి వదిలేశాడు అన్నారు, మళ్ళీ తర్వాత డబ్బులు ఇస్తానన్నారు అంటున్నారు. ఆఖరి 3 రోజులు, ఆఖరి 3 రోజుల్లో డబ్బులు ఇస్తాను, కోట్లు. రైట్. తర్వాత మరి కాంగ్రెస్ లోకి ఎట్లా వచ్చారు? మళ్ళీ కాంగ్రెస్ రాజశేఖర్ గారు రమ్మని కాల్ చేశారు సార్. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మధ్యవర్తం చేసి రమ్మన్నారండి. రమ్మని పిఠాపురం వద్దు, తీసుకోవద్దు సుమా, పిఠాపురం కొత్తపేట పిఆర్పికి నెంబర్ 1 సీట్లు అయ్యి, పత్తిపాడ, తున, పెద్దాపురం మీ ఇష్టం ఏది కావాలో తీసుకోమని వారు 2-3 సార్లు ఫోన్ చేశారండి. బోస్ గారు పంపించారండి. ఓకే. సెలక్షన్ పిఠాపురం తప్పు సుమా అని కవర్ చేశారండి. నేను బాగాలేని చోటుకి వెళ్తాను సార్ అని చెప్పి నిర్మోహంగా పుచ్చుకున్నాను సార్. పాపం రివ్యూ చేశాడు సార్ ఆయన. భద్రరామ గారు డబ్బు కావాలా చెప్పండి, గెలవాలా మొదటి నుంచి కూడా ఎంటపడ్డాడు సార్ వైఎస్ గారు. ఒకసారి రాజమండ్రిలో ఆర్ఎండి గెస్ట్ హౌస్లో రివ్యూ చేస్తున్నారండి, నైట్ 1 గంటకి సార్. వాట్ అబౌట్ పిఠాపురం అడిగాడు ఆయన. 21 కన్సీని తీసేసి ఆయన వాట్ అబౌట్ పిఠాపురం అంటే వీక్గా ఉంది సార్ అన్నాడు. ఫోన్ కలపండి భద్రరామ గారికి అన్నాడండి. భద్రరామ గారు వీక్గా ఉందంటే ఏం కావాలి మీకు, ఏం కావాలి? నాకు ఏమొద్దు, నువ్వు ఇచ్చిన డబ్బులే ఉన్నాయి, అయ్యే ఖర్చు పెట్టలేకపోతున్నాను, నేను చేత కావట్లేదు నాకు. ఇక సార్ ఆ దశలని దాటి మళ్ళీ కాపు ఉద్యమానికి ఎందుకు వచ్చారు? కాపు ఉద్యమం నేను ప్రశాంతంగా ఉన్నాను సార్. ఉన్నప్పుడు మా నాయకులు వచ్చి మనకు 30 నెంబర్ జీవో ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఇంటింటికి వచ్చి మన జాతీయ సోదరులని సోదరమని లేపాడైనా. నేను ఉన్నాను పాదయాత్రలోను, మీటింగ్లోనండి, ఎన్నికల సందర్భంలో బీసీ స్టేటస్ ఇస్తాను, 1000 సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తానండి, ఎల్కేజీ పీజీ దాకా ఫ్రీగా ఇస్తాను. కానీ ఏమీ అమలు కావట్లేదు. మనం అన్నీ వదిలేసామండి. ఇంతకని మాకేముంది, గతంలో ఉద్యమం చేయడం వల్ల మమ్మల్ని ఓడించారు ప్రజలు, ఇంకా అంతకని ఏం చేస్తారు మమ్మల్ని, దిగండి అని చెప్పేసి వాసిరెడ్డి యేసుదాస్ గారండి, మా వీకు రవికుమార్ గారు, ఆర్ఎడ్ ప్రకాష్ గారు భీమవరం అండి, ఇంకా మా ఫ్రెండ్స్ మూర్తి గారు ఒకరు, అలాగే ఇబ్రహం గారు ఒకరు, వీళ్ళందరూ దిగండి. అప్పుడు ఫస్ట్ ఉత్తరం 26/7/2015 మొదటి ఉత్తరం ముఖ్యమంత్రి గారికి ముహూర్తం చేశాను సార్. ముహూర్తం పెట్టారు. అప్పటికి ఆయనకి వ్యతిరేకత లేదు సార్, ఎక్కడ లేదండి. ఓకే. ఫస్ట్ నాదే వ్యతిరేకత లెటరు. అయ్యా ఆ లెటర్ సమాధి చెప్పుంటే గొడవ లేదండి, ఇబ్బంది ఉండేది కదా, ఏదో రకంగా పరిష్కారాన్ని మీ వాళ్ళు పంపించండి మాట్లాడతాను అని చెప్పినా పోండి, ఏమీ లేదు సార్. లెటర్ మీద లెటర్లో అయ్యా. తర్వాత తుని సభకి ఇంకా ఎప్పుడైతే లెటర్ సమాధానం చెప్పలేదు, కార్యాచరణకి తుని మీటింగ్ పిలిపించారు సార్. అయ్యా దానికి ఎన్నో అవాంతరాలు సార్, ఎన్నెన్నో ఉంటాయి. గ్రామాలకు వెళ్ళిపోయి ఫ్లెక్స్ ఎవరు పెట్టాడు, ఈ సెల్ నెంబర్ ఏంటి అన్నీ ఈడు అండి, మళ్ళీ ఆయన అదండి పెట్టే మర్యాద కూడా లేదు పోలీసులకి అండి. ఈడవడం పెట్టినాడు, ఆ సెల్ నెంబర్ ఆ పేరేంటి కాదు. ఇక్కడ ఈ ప్రాంతంలో కాపు సామాజిక వర్గం ఒక ప్రధాన సామాజిక వర్గం కదా, అయినా ప్రభుత్వ పరంగా ఈ అప్రదిష్ట భాష అండి, ఇదే భాష సార్, ఇదే భాష. దురదృష్టవశాత్తు మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా అట్లాంటి భాష వాడారు. జనాన్ని కొట్టడం అండి, ఎల్లో గెలిపోకొట్టడం అండి. చూసారా మా జాతి వాళ్ళని అవమానించారు కాపులు అని మన సమస్య వస్తుంది సార్. వద్దండి అయ్యా, దళితుని వద్దన్నాను, బీసీ నాయకు 9 మంది కూడా వద్దన్నాను.
అయ్యా? కాదు అలాంటి పరిస్థితి వస్తుంది వచ్చిన రాష్ట్రాలకు అతీతంగా ప్రాంత హనుమంతరావు గారు ఎవరెవరో వచ్చారు కదా, వచ్చినప్పుడు వాళ్ళందరితో మాట్లాడలేదు. మరి మీరు వాళ్ళకి చెప్పకుండా ఎట్లా వెళ్తారు ట్రాక్ మీదకి? వాళ్ళతో ఎవరికి చెప్పకుండా వాళ్ళంతా కూడా ఉన్న మనుషులకు చెప్పలేదు సార్ నేను, నాకు తప్ప అంతే, ఎవరికి తెలియదు. మీ స్టైల్లో మీరు వెళ్ళిపోయారు. ఏమిటండి చెప్పిన తర్వాత ఆగదు సార్, కానీ మీకు చెప్తారు సార్ 10 మందికి వెళ్తుందండి, 10 మందికి 10 మంది చెప్తారు సార్. కానీ తర్వాత మరి తుని రైలు దగ్ధం ఎట్లా జరిగింది? అది ఎలా జరిగిందో మీకు తెలుసు. ఏమండి అటువంటి నేచర్ ఉన్న మనుషులు, నేను చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆయన చరిత్ర చూస్తే తెలుసు మీకు. 84లో రామారావు గారు అధికారం పోయిందండి. ఉపేంద్ర గారు వారు రామారావు స్టూడియోలో కూర్చునండి, రాత్రి పగలనుకుండగా తగలబెట్టండి తగలబెట్టండి తగలబెట్టండి. ఇద్దరునండి. ఎవరు? చంద్రబాబు గారు? ఎవరెవరు? ఉపేంద్ర గారు అండి, ఉపేంద్ర గారు, చంద్రబాబు నాయుడు గారు అండి. వాళ్ళిద్దరు ఏం చేశారు? రామారావు అధికారం పోయింది కదా సార్, నాగేంద్ర భాస్కర్ ఎక్కారండి. ఎక్కిన వెంటనే మనకు వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేస్ ఇళ్ళు తగలబెట్టండి, ఆఫీసులు తగలబెట్టండి, బ్యాంకులు తగలబెట్టండి. అట్లా చెప్పేవారా? స్టూడియోలో చాలా ప్రశాంతం, నేను శాంతి భద్రతలు కాపాడాలి. పచ్చి అబద్ధం అండి, నేను చెబుతున్నాను సార్. ఇప్పుడు తుని ఘటన కూడా ఎట్లా మీరు ఇంకా అంచేతే అండి, తుని ఘటన తేలిపోద్ది సార్. మా కేసులు హీరింగ్ చేయించని ఎందుకు చేయట్లేదు సార్? ఎందుకు చేయట్లేదు చెప్పండి. మీ మీద బోర్డు కేసులు పెట్టారు కదా? పెట్టారు సార్, చేయించమని చెప్తున్నా సార్. నిజంగా అసలు మిమ్మల్ని కదా ముందు అరెస్ట్ చేయాల్సింది, మిమ్మల్ని చేయకుండా అదే టెక్నిక్ సార్. ఇది ఏంటది? అంటే మీ లోతుకి వెళ్తే మీకు తెలుస్తుంది. ఆ కుట్రల్లో అలవాటు ఉన్న మనిషి చేస్తాడు సార్ ఈ పని. అది అయిపోయింది, రామారావు గొడవ అయిపోయిందండి. నెక్స్ట్ పరిటాల రవి గారిని చంపేస్తారు తెలుసండి ఆయనకి, రామారావు తెలుసండి, ఆయనకి ఇన్సూరెన్స్ అంతా తెలుసా? తెలుసండి. ఎవరు? చంద్రబాబు తెలుసండి. చంపేస్తారు తెలుసండి. చంపేస్తారు తెలిసినప్పుడు ఆయన పక్కకు తీసుకెళ్ళి దాయవలసిన జాగ్రత్త పట్టాలి కదా, పూర్తి ఆయనకు ఉంది సార్. అది చేయలేదు సార్. అదే రోజు చూసుకోండి అన్ని జిల్లాలో పార్టీ మీటింగ్ పెట్టారు సార్. టీడీపీ పార్టీ మీటింగ్ చనిపోతున్నారు అదే రోజు, అదే రోజు పెట్టారు సార్. ప్లాన్డ్గా పెట్టారు సార్. అక్కడ చంపడం, ఈ జిల్లాలో ఉన్న పార్టీ మీటింగ్లో ఉన్న జనాన్ని రెచ్చగొట్టి ఆఫీసులు తగబెట్టండి, బస్సులు తగబెట్టండి, కార్లు తగబెట్టండి అని చెప్పి పరమాయించడం కూడా బాబు గారు సార్. అప్పుడు నేను టీడీపీలో ఉన్నా సార్. మీకు కూడా తెలుసా సమాచారం? మీరు పక్కన భాస్కర్ పక్కన ఉన్నాం కదా సార్. మీకు చెప్పారా మీతో ఎవరైనా చెప్పారా బస్సులు తగలబెట్టమని? భాస్కర్ ఫోన్ తర్వాత నాకు ఫోన్ ఇచ్చేవారు సార్ వాళ్ళు. ఏమని చెప్పారు? ఇటువంటి పనులు చేయను నా చేత. ఎవరు చెప్పారు మీతో? పార్టీ ఆఫీస్ నుంచండి. పార్టీ ఆఫీస్ నుంచి? టీడీపీ ఆఫీస్ నుంచండి. భాస్కర్ ఆఫీస్ పార్టీ ఆఫీస్ సంవత్సరం ఉండేది సార్. అందుకు వచ్చిన వాళ్ళు ఇద్దరు బస్సులు తగలబెట్టమని చెప్పేవారు. ఎవరు? చంద్రబాబు గారు ఆదేశం అని చెప్పారా? సీఎం గారు బాబు గారు ఆదేశం చెప్పారు. అప్పుడు సీఎం, అప్పుడు ఆయన అపోజిషన్ పార్టీ నాయకుడు బాబు గారు ఆదేశం అండి. క్లియర్ గా చెప్పారు సార్. మీరు చేయలేనని చెప్పారు. నేను చేయలేని చెప్పానండి. భాస్కర్ మహారాణించడం నా ల్యాండ్ ఫోన్ అండి అప్పుడు, ఆయన తర్వాత నాకు చివరి ఫోన్ అండి. కానీ మరి కార్పొరేషన్ పెట్టారు, అది మీ ఉద్యమం ఎఫెక్టా చంద్రబాబు ఎఫెక్టా సార్? ఈ కార్పొరేషన్ అన్నా ఎన్నన్నా మేము రోడ్డు ఎక్కిన తర్వాతనే ఒకటి చేస్తున్నాడు సార్. అది కూడా అరకొర పూర్తిగా కాదండి. ఓకే అయ్యా 1000 కోట్లు అన్నారు, ఇప్పటికి 3000 కోట్లు ఇచ్చి ఉండాలి సార్. ఇప్పుడు 300 కోట్లు 400 కోట్లు కూడా ఇప్పటికి ఇవ్వలేదు సార్. ఓకే అయ్యా ఏదో కొద్దిగా, అది కూడా ఆ జెండా మోసిన వాళ్ళు, ఆ చొక్కా వేసిన వాళ్ళు తప్ప, అది కూడా పోరాటం చేసిన వాళ్ళు లేదు సార్. మళ్ళీ అది బాధపడలేదండి. ఎవరొకరు ఇప్పుడు కాపు సమాజం చంద్రన్న భవనాలు కూడా కట్టాలనుకున్నటువంటి అక్కడ టీడీపీ నేతలు ఉన్నారు కదా, ప్రపోజల్ కూడా వచ్చింది కదా. కాపు సమాజం ఏమని? ముఖ్యమంత్రి గారు మా బంగ్లా మీద పేరు పెట్టేస్తా అన్నారు. మీ కమ్మవారి ఉన్నాయి కదా కమ్యూనిటీలు, వాటి మీద కాపు కమ్యూనిటీలు పెడతారా పేరు మీరు? అంటే మేము అడుక్కుని జాతిని మీ పై ఉన్న జాతా మీరు సభవారు ముఖ్యమంత్రి గారు మర్చిపోయిన స్టడీ రాశారు కాబట్టి కోపం వస్తుంది ఎవరికైనా, రాదా? మరి కాపు సమాజం ఎవరు ప్రపోజ్ చేసింది? ఎవరు? మీ టీడీపీ ఉన్న కాపు నేతలే కదా ప్రపోజల్ చేసి. ఇప్పుడు కాపు సమాజం మీ వైపు ఉందా చంద్రబాబు వైపు ఉందా? మా వైపు ఉంది సార్. ఎట్లా? నాయకులు ఉన్నారు తప్పండి, ఎవరు లేరు సార్. చూతురు కానీ సార్ ఎన్ని చూతురుగా ఒక సంవత్సరం పోతే చెప్పాను చూసారా, మొన్న ఉత్తరం రాశానండి. మాకు మమ్మ అనాలని ఆలోచన చేస్తున్నారమ్మో అయ్యా, భవిష్యత్తులో మీ జరగబోయే ఎన్నికల్లో మీ అధికారానికి మమ అనే పరిస్థితి తెచ్చుకుంటున్నారమ్మో, మేము మమ అనాలో వద్దో మీరు చెప్పండి ముఖ్యమంత్రిగా రాశానండి. ఎన్ని వస్తాయి సార్ సంవత్సరం. కానీ ఒక రోజున ఇక్కడ దీక్ష మీరు చేస్తున్న సందర్భంలో మంత్రులు వచ్చారు, ఇది చేశారు, మీరు చాలా మరి మీరు హుందాతనం అనాలా ఏమో, చాలా మీరు దాదాపు చంద్రబాబు
కాళ్ళు కడిగి ఇచ్చేస్తానన్నంత దాకా వెళ్ళారు కదా. వెళ్ళాను. అలాంటి పరిస్థితి నుంచి ఇక్కడికి వచ్చి పోలీసులు మనకు మీ కుటుంబం నుంచి వచ్చిన ఎట్లా ఆ ప్యారడీ ఆ రోజు సార్ నేను ఆ మాటకి ఎంతోమంది తిట్టేశారు నన్ను. బీసీ నాయకులు తిట్టేశారు. నేను బీసీ నాయకులు కూడా వెళ్ళి కలడానికి వెళ్తే అండి పద్మనాభ గారు ఉద్యమ నాయకుడిగా భాష వాడకూడదు అన్నారండి. సార్ ఒక యాంగిల్లో నా జాతికి మంచి జరిగితే చాలు, నేను శాశ్వతంగా రిటైర్ అయిపోతాను అన్న యాంగిల్లో నేను వాడానండి. ఈ యాంగిల్లో తప్పుంటే అవ్వచ్చు, కానీ నేను మా జాతి మంచి జరుగుతున్నప్పుడు నాకు అంతకన్నా వేరే ఆలోచన లేదు సుమ్మా, నేను చేశాను. మీరు అంత మాట అన్నానండి. అన్న తర్వాత 8వ తారీఖు అనుకుంటాను దేశం విరమించింది. 9-10 బొడ్డు బాస రామారావు వచ్చారండి. బాస రామారావు ముఖ్యమంత్రి గారికి నేను థ్యాంక్స్ చెప్పాలా, ఫోన్ కలపండి బాస రామారావు, మీ ఫోన్ నుంచే మాట్లాడతాను, మీరే కదా నా రాయబారి అంతా అని వారినే ఉన్నానండి. వారినే మాట్లాడమన్నాను. పొద్దు నుంచి సాయంత్రం వరకు ట్రై చేశారు సార్. ఫ్లైట్లో ఉన్నారు, కార్లో ఉన్నారు, జర్నీలో ఉన్నారు, మీటింగ్కి వెళ్తున్నారు, మీటింగ్లో కూర్చున్నారు. ఇలాగే మాట్లాడడానికి ఇష్టపడలేదు కానండి. టోటల్గా 2 days అండి. భాస్కర్ గారు నా అంతా నేను ఫోన్ చేయను. ఏమంటే జగన్ గారు కూడా ఈ ఉద్యమాన్ని మద్దతు ఇస్తూ February 1వ తారీఖు రాత్రి ఈ స్టేట్మెంట్ ఇచ్చారండి. నేను వారికి కూడా థ్యాంక్స్ చెప్పాలా భాస్కర్ గారు. ముందు ముఖ్యమంత్రిగా చెప్పిన తర్వాత వారికి చెప్తాను. ముఖ్యమంత్రి గారికి ఎందుకు చెప్తాను భాస్కర్ గారు, రేపు పొద్దుట నేను పరిస్థితి చేసుకుంటాను, మీరు బాధపడకూడదు. ఏమంటే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడ డబ్బులు లేవంట, ఇక్కడ కుర్చీ లేదంట, ఇక ఫోన్ లేదంట, ఇటువంటివన్నీ నేను తెలుసుకుని కూడా చెప్పుకుని నేను పరిస్థితి చేసుకుంటాను భాస్కర్ అంటే ఇంచుతో ఇష్టపడలేదు సార్. చంద్రబాబు గారు ఇష్టపడినప్పుడు నేను ఎందుకు. కానీ ఇప్పుడు ఆ మాట తర్వాత ఇప్పుడు తుని అది కేసులు పెట్టిన నేపథ్యంలోనే కదా మీరు దీక్ష తీయటం, ఇంటికాడ మీ వాళ్ళందరినీ కొట్టడం, ఎందుకు ఆ ఘటనకి ఎందుకు పోలీసులు పాల్పడ్డారంటారు? ఘటనకండి సీఎం గారు అబ్బాయి ఫోన్ చేశారు, విన్నాను సార్ నేను. సీఎం గారు అబ్బాయి లోకేష్ గారు అండి. అబ్బాయి ఒకటే కొట్టారా లేదా? ఎవరంది? సీఎం గారు అబ్బాయి అండి. నిజమా? పోలీసుల్లో కొంతమంది వింటారు కదండి ఫోన్లు, నాకు చారేసి. ఎవరితో అన్నారు ఆ మాట? మీ ఆఫీసర్లతో, పెద్ద ఆఫీసర్ పేర్లు పెడితే మళ్ళీ వాళ్ళకి ప్రమాదం అండి. కొట్టారా లేదా, బయట లాగే కొట్టారా లేదా చెప్పాలి నాకు. ఇదే ఫోన్ చేసి వస్తుంది సీఎం గారు అబ్బాయి. ఆశ్చర్యంగా ఉంది. అట్లా కుర్రాడు సీఎం గారు అబ్బాయి చెప్పిన తర్వాతనే స్పీడ్ అయ్యారు సార్ పోలీసు. సీఎం తెలియకుండా జరిగిందా, తెలిసి జరిగి ఉంటుందా? తెలియకుండా జరగటం ఉంటే ఉండదు సార్. ఓకే అయ్యా, కానీ ఇంట్లో వాళ్ళని ఎట్లా మొత్తం అందరిని అవమానిస్తే ఇంటికి పోతాడు, మనకి హెడేక్ పోద్ది, అవమాన భారంతో కుంగిపోతాడు ఇంట్లో, బయట రావడం చూశాడు సార్. పిచ్చి మొన్నవాడు నేనండి. బంతిని ఎంత గట్టి కొడితే అంత పైకి లేస్తుంది. కొట్టాడు, చూద్దాం భగవంతుడు ఉన్నాడు పనిష్మెంట్ ఇవ్వడానికి అండి. మీ అవమానం ఎట్లా మీ సమాజం అంతా ఎట్లా చూసింది? అది నేను చెప్పను సార్ ఎలా చూసిందో. నేను అంచేత చూసిందా లేదా, మీ వార్తలు కవర్ చేయాలంటే కవర్ చేయడానికి కూడా లేకుండా మీడియాని కూడా కట్ చేశారు కదా. చూపిస్తారా లేదు సార్. అంచేత ఒంటరి వాడిని అనాథను అని చెప్పుకున్నాను సార్. నేను నాకు కూడా ఉన్నారని చెప్పుకోవట్లేదు సార్. మరి ఇప్పుడు మంజునాథ్ కమిషన్ ఇవన్నీ వేశారు కదా, ఆ పరిణామ క్రమం ఏమన్నా? మంజునాథ్ కమిషన్ అన్ని చోట్ల బాగానే వేశారు. ఈస్ట్ వెస్ట్లో గలట చేద్దాం చూశారు సీఎం గారండి. అది కూడా కుట్ర పన్నాడు సార్. ఈయన బీసీలు మేము కొట్టుకోవాలని ఎక్కడెక్కడ నేను జాగ్రత్త తీసుకున్నాం సార్. మనం ఏదైనా గొడవ పడితే మాత్రం మీ గొడవ వల్ల మళ్ళీ ఇది ఆగిపోయింది వంక పెడతాడైనా. వాళ్ళు మూసినా తుడిచేసుకుందాం, తిట్టినా వినబడినట్టు నటించండి. తుని ఘటన అయితే ఘటన చూస్తే పారిపోతారు చాలామంది అండి. అక్కడికి కూర్చున్నాం సార్. మరుస రోజు నీ అరెస్ట్ అంట అని చాలా మంది చెప్పారు. చేయని అంటే నేను ఏదో సైడ్ పోతామని చూశారు సార్. నేను పోనన్నానండి. నేను పోతే ఏమవుద్దండి, జనాన్ని తప్పు చేసిన చుట్టుముడేస్తారు సార్. అయితే రాయలసీమకు ఉండాలని చెప్పి మళ్ళీ కాపు నాయకులు ఎందుకు అరెస్ట్ చేశారు? నాకు అది అర్థం కాలేదు. రకరకాల సార్. ముఖ్యమంత్రిగా సంగతి మీరు తెలియదేమని సార్, అన్నీ తెలుసు మీకు, అన్నీ వడకడేశారు. నాతో చెప్పించకాదు, అన్నీ ఎదురుతాడు సార్. వాళ్ళని కేసులో పెట్టాలి, వీళ్ళకి ఇప్పుడు ఎంక్వైరీ చేసే అధికారం వాళ్ళ చేతిలో ఉందండి. చేయొచ్చు కదండి, ఎవరెవరినో చూపించవచ్చు కదా, చూపించలేకపోయాడు సార్. ఫెయిల్ అయిపోయాడు సార్. సంవత్సరం అయిందని ఈ రోజుకి మళ్ళీ ఆ ఛార్జ్ షీట్లు లేవు సార్. మాకు రెడీగా ఉన్నాం సార్ అరెస్ట్ అయిపోవడానికి. ఓకే, మొత్తం మీద చూస్తే ప్రభుత్వం ఎలా ఉందనుకుంటున్నారు? చంద్రబాబు గారి ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్ సార్. అట్టర్ ఫెయిల్, అన్ని పచ్చి అబద్ధాలు సార్. అబద్ధాలు చక్రవర్తిని బిరుదిచ్చిన కూడా తప్పలేదు సార్. జనం ఏమనుకుంటున్నారు,
మట్టి అమ్మేస్తున్నారు, ఇసుక అమ్మేస్తున్నారు, గ్రావెల్ అమ్మేస్తున్నారండి, సిమెంట్లో కలిపి. కానీ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మొత్తం కాపు సమాజం అంతా టీడీపీకే మద్దతు ఇచ్చింది కదా అప్పుడు ఇచ్చారు సార్, అప్పుడు ఆయన హామీ ఇచ్చారు కాబట్టి ఇచ్చారు సార్. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉందనుకుంటున్నారు? ఇంటికి వచ్చారు కదా సార్, ఇప్పుడు ఎలా ఉందనుకుంటున్నారు? చూద్దాం సార్, మీరు చూపిద్దాం. రేపు ఆయన ఇచ్చిన హామీ అమలు చేస్తే ఒక రకంగా ఉంటుంది సార్, లేనప్పుడు ఇంకో రకంగా ఉంటుందండి. పవన్ కళ్యాణ్ కూడా చాలా యాక్టివ్గా మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానన్నారు. ఆయన ఎఫెక్ట్ కూడా కొంత పనిచేసింది అంటారు ఈ సమాజం మీద. మరి ఇప్పుడు ఈ గెలుపుకి ఇప్పుడు మీకు మరి బీజేపీ సహకరించిందండి పవన్ కళ్యాణ్. మీరు ఇప్పుడు ఇంత ఉద్యమం చేస్తుంటే మరి పవన్ కళ్యాణ్ గారు మీకు ఏమన్నా సంఘీభావం తెలిపారు? నాకు ఏం చెప్పలేదు సార్. చిరంజీవి గారు, దాసనారాయణ లాంటి పెద్దలు చెప్పారండి. ఓకే, మోహన్ బాబు గారు లాంటి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేశారు సార్ నాకు. ఓకే, అయ్యా కులం కాకపోయినా వేరే కులం. మధ్యలో కరుణాకర్ రెడ్డి గారు కూడా పోయింది, ఆయన మీద కూడా విచారణ చేయటం ఇవన్నీ ఎందుకు జరిగింది? ఆయన మీటింగ్ ముందు రోజు మీటింగ్కి నెల ఉందనగా ఆయన ఫ్రెండ్ తల్లి గారు పోయారటండి, పచ్చపరాజు గారు. ఓకే, రాజుగారు తల్లి గారండి. ఆయన చదువుకున్నారటండి. ఓకే, పద్నాలుగు వచ్చాను మిమ్మల్ని చూసి వెళ్ళిపోతానన్నారు సార్. అందరూ ప్రెస్ ఉండగా మాట్లాడుకున్నాం సార్. మళ్ళీ తుని 4 మీటింగ్ ఉందగా మళ్ళీ వచ్చారు సార్. అందరూ ఉండగానే మళ్ళీ లోపల సీక్రెట్గా సూట్ కేసు పుచ్చుకోవడం, బాంబులు ఇవ్వటం ఏమి లేవు సార్. ఓకే, దాన్ని భూతత్వం చూపిస్తున్నారు సార్. సిఐడి ఎంక్వైరీ చేసి ఎంతో మంది టీడీపీ మంత్రులు ఫోన్ చేశారు సార్ నాకు. ఏమని? మీటింగ్ సక్సెస్ అవ్వాలి, మీటింగ్ సక్సెస్ అవ్వాలి. మీరు తుని మీటింగ్ సార్, ఎంతో మంది ఎమ్మెల్యేలు ఫోన్ చేశారు సార్. మమ్మల్ని పులుగుని చూస్తున్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు ఇంకెవరండి? పులుగుని చూస్తున్నాడు, సక్సెస్ అవ్వాలా, ఏమైనా ఫండ్ పంపమంటారా? ఫండ్ వద్దు సార్. మరి బయటికి పైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా, మీరు జగన్ గారు ఏదేంటని, జగన్ గారు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారని అని చెబుతారు. ఎంతవరకు వాస్తవం? ఎన్ని సార్ బయట చెప్పకపోతే సీఎం గారు పాపం గడుపుకోలేరు సార్. ఒప్పుడు కదండి. ఇప్పుడు నేను ఉత్తరం రాశాను అనుకోండి, కాపు ఎమ్మెల్యే మంత్రి నుంచి ఉత్తరం రాసండి, స్పందించలేదే, ఇంకా వాళ్ళకి ఊపు రావట్లేదు సార్. వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చింది కాదు సార్, వాళ్ళు మా సోదరులే కదండి. ఓకే, లోపల కోరికన్నా కూడా మీ ద్వారా వాళ్ళు ఎంతో మంది చేశారు సార్. ఇప్పుడు చాలా మంది చెప్పారు, పద్మనాభం గారు గతంలో కిలోమీటర్ అవతల ఆపేసేవాడు కారు, ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్తేని దగ్గర రానిస్తున్నారు మమ్మల్ని. గౌరవం అంటే ఈ పార్టీ కదండి, ఏ పార్టీ అయినా సరే ఈ మీటింగ్ సక్సెస్ అయితే కాపోడు అన్నవాడికి గౌరవం పెరుగుద్ది, గౌరవిస్తారు. సక్సెస్ అవ్వాలి, మా సాయి ఏది కావాలో చెప్పండి. మీ వల్ల వాళ్ళకి ఉపయోగం జరిగిందట అయితే? బాగానండి, నేను ఆ కామెంట్ చేయను కానీ బాగా జరిగింది సార్. హ్యాపీగా ఉన్నారు. మరి బీసీ వర్గాలు ఎట్లా, మీరు వాళ్ళని ఎట్లా కలుపుకెళ్ళగలుగుతున్నారు? మరి ఈ ఉద్యమంలో కొంతమంది వ్యతిరేకిస్తుంటారు కదా. బీసీ వర్గాల దగ్గర చాలా మంది దగ్గరికి వెళ్ళాను సార్. మేము మీ కోటాలో వాటా ఆడట్లేదండి అయ్యా, నమ్మండి. మీ కోటాలో ఇస్తే మేము పుచ్చుకోము, మాకు వద్దండి. బీసీలు, ఎస్సీలు, గిరిజనులు అనుభవించే 49%లో కాకుండా 59లో మాకు ఇమ్మని అడుగుతున్నామండి. ఓకే అయ్యా, ఈ 59 రాజ్యాంగపరంగా సాధ్యం అవుతుందా? ఇప్పుడు అన్ని చోట్ల పెడుతున్నారు కదా. తమిళనాడులో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది సార్, 16% అయింది. మాకు వచ్చినప్పుడు రాజ్యాంగం అంటున్నారండి. తమిళనాడు అనుభవించట్లేదా? కర్ణాటక అనుభవించట్లేదండి? రాజస్థాన్లో రికమెండ్ చేయలేదా? కేసీఆర్ గా మనం చేసే తెలంగాణ ముఖ్యమంత్రి చేయలేదండి? హర్యానా చేయలేదా? జాట్లకి ఇచ్చారు. చేసేది మాకు వచ్చినప్పటికి ఎన్ని. ఆ మాట ముఖ్యమంత్రి గారు అనుభవం చెప్పారు మీకు ఇందాక. ఆ అనుభవశాలి బాధలు ఉన్నాయని ఆ రోజు చెప్పకుండా ఉంటారు కదా సార్. ఎన్నికల మేనిఫెస్టో ఎవరు చేశారు సార్? బీసీ నాయకులు కూడా అందరూ ఉన్నారు సార్. అడ్డమరాగా సార్ ఏమీ లేవు సార్. వేళ వచ్చినప్పటికి కేసీఆర్, చంద్రబాబు వీళ్ళిద్దరు పాలన మీరు ఎట్లా చూస్తారు? అంటే కేసీఆర్ గారు నాకు తెలియదు కానీ సార్, మొన్నైతే వారు ఇస్తాన హామీని అమలు చేయడం కోసం 2 కమిషన్లు వేసి త్వరగా రిపోర్ట్ తెప్పించుకొని క్యాబినెట్ తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి 9th సెంచరీలో చేర్చమని కేంద్రాన్ని రికమెండ్ చేయడంలో గొప్పవాడుగా నేను భావిస్తున్నాను సార్. ఓకే, ఆ పని ఈయన చేయాలి సార్. ఆయన కన్నా ముందు అప్పర్ సీనియర్ కాబట్టి, అప్పర్ మేధావి, అప్పర్ సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి అండి వారు. నిన్నగా ఆయన మొన్న ముఖ్యమంత్రి అండి. వారికి అనుభవం ఉండదండి. అనుభవం లేని వ్యక్తి. చంద్రబాబు గారు జనరల్గా రాయబారాలు చేస్తుంటారు కదా, మీతో రాయబారం చేయలేదా? రాయబారం చేయలేదు సార్. నాకు ఏదో వచ్చింది కానండి, అది నిజమా కాదో తెలియదు నాకండి. 2 మంత్రులు ఆయన పంపించి వీళ్ళు తీసుకెళ్తారండి, మంత్రులు సీఎం అది తీసుకెళ్తారట అన్నారండి. నేనే ఉన్నానంటండి, అధికారికంగా వారిని తెప్పించండి లెటరు. రహస్యంగా రమ్మన్నారా మిమ్మల్ని? నన్ను కదండి, మా వాళ్ళని పంపమన్నారండి, మా టీంని. మన తర్వాత నాయకుల్ని తీసుకెళ్తాం, మేము కూర్చొని మాట్లాడిస్తాను అన్నారండి.
అది వద్దండి, ఓకే. అధికారికంగా తెప్పించండి లెటరు. రైట్. పద్మనాభం మీరు కానీ మీ స్థానం 5 కానీ ఓకే. పంపిస్తే అన్ని విషయాలు మాట్లాడతాను అని లెటర్ తెప్పిస్తే పంపుతానండి. రైట్. మా వాళ్ళే అన్నారండి 5 మంది కాదు 50 మంది రాద్దాం, 60 మంది వస్తారు అన్నారు. వద్దు అది కంపైపోతుంది, 5 కమిటీగా ఉండాలి ఉండాలా, కాబట్టి 50 మంది 60 మంది సో అదేమి ముందుకు వెళ్ళాలి. వెళ్ళలేదండి. రెండోది, ఎంతసేపు మాట్లాడినా ముఖ్యమంత్రి గారు 5 నిమిషాలైనా 5 గంటలైనా 50 గంటలైనా వారితోటే ఈ డీలు. అంటే మిగతా సబ్ వాళ్ళు కమిటీలు, ఆఫీసర్ కమిటీ అండి, ఇంకో కమిటీ వారు మీటింగ్ మధ్యలోంచి వెళ్ళిపోవడం అలవాటండి ముఖ్యమంత్రి గారికి. ఎవరో వచ్చారు, అద్వానీ గారు వచ్చారు, మోడీ గారు వచ్చారు, వెళ్ళిపోతుంటాయినా. రైట్. ఇప్పటి వరకు రకరకాల యాత్రలు చేస్తే మిమ్మల్ని కట్టడి చేశారు, మిమ్మల్ని అసలు అడుగు కూడా ముందుకేయలేకపోయారు, ఏమీ లేదు ఆయన. మరి రేపు జూలై యాత్ర ఎట్లా చేయగలుగుతారని మీకు కాన్ఫిడెన్స్? రూట్ పంపిస్తున్నా సార్ ఇంక పోలీసులకి ఆయన పంపిస్తున్నా, సీఎం గారు పంపిస్తున్నా సార్. సీఎం గారికి పంపిస్తే ఎట్లా? మీరు కూడా కొన్ని పట్టుబడి అవసరం కదా, పోలీసులు కూడా అప్లై చేయండి. ముఖ్యమంత్రి గారు ఎవరు ముఖ్యమంత్రి కాదు కదా మీకు గ్రాంట్ చేసేది. పోలీసుల కన్నా అందరికి బాస్ అయినండి, ఆయనకి పంపుతున్నానండి. అవును, ఆయన పంపిస్తే ఆయన మీ కాపులో ఉంటాడు కదా. నిరవధిక పాదయాత్ర అన్నా సార్. అవును, రేపు మీరు పోలీసులు మళ్ళీ వచ్చి మీకు అడ్డం పడతారు. చూద్దామండి, చూద్దాం సార్. చూసేదేమన్నా ఇంట్లో కూర్చోవాల్సిందే కదా. ఎన్నో కూర్చోబెట్టినాం సార్. అంచేత అన్నాను సార్, నేను నిరవధిక పాదయాత్ర ఎప్పుడు అయితే అప్పుడు పోలీసులు వదిలితే అప్పుడు మనం కంటిన్యూ చేస్తామండి. ఒక మనిషి అవ్వచ్చు, ఇద్దరు అవ్వచ్చండి. సో మీ రాజకీయ జీవిత లక్ష్యం ఏమిటి? ఇది ఒకటేనా, ఇంకేమన్నా? నాకు ఇది ఒకటే సార్. నా జాతికి మంచి జరిగితే నాకు చాలా. మీ రాజకీయ భవిష్యత్తు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేటట్టు ఏమన్నా ఆలోచన? పద్మనాభం డబ్బు మందు లేనిదే నువ్వు రాజకీయాలకు పనికిరావు అని చెప్పేసి తీర్పు ఇచ్చారు ప్రజలండి. నేను దాన్ని స్వాగతించానండి. నాకు ఎటువంటి కోరిక లేదు. ఎన్నికల్లో దిగాలంటే కోట్లు లారీలతో మందు కావాలండి, నేను అటు సరిపోనండి. కృష్ణారామ హ్యాపీగా నా జాతికి ఎలక్షన్లో పోటీ ఏమి పోటీ చేయండి. మరి మీ ఇంట్లో పండగ ఎప్పుడు చేసుకుంటారు? మా జాతికి మంచి జరిగినప్పుడు అయ్యా, మా కుటుంబాన్ని అవమానించిన వాళ్ళకి భగవంతుడు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు, పనిష్మెంట్ వస్తున్నాయి మందికి వచ్చే చూశానండి. పేరు వద్దండి, ఇక పనిష్మెంట్ వచ్చేయి సార్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటారు. నేను 2 సంవత్సరాల నుంచి నన్ను ఎవరైతే అవమానించారో భగవంతుడు పనిష్మెంట్ ఇస్తున్నాడు సార్, చూస్తున్నాను సార్. ఇంకే ఇవ్వాలి సార్ పనిష్మెంట్లు. మీరు అనేక మంది ముఖ్యమంత్రులు చూశారు, ఎట్లా పోలుస్తారు? రాజశేఖర రెడ్డి, చంద్రబాబు వీళ్ళిద్దరిని ఎట్లా పోలుస్తారు? నేను ఇంకా ఎన్టీ రామారావు అంటే రామారావు ఒక రకం పరిపాలన అండి, వారు కమిట్మెంట్తో కూడుకున్న వ్యవహారం అండి. వైఎస్ గారు దానకరుడు ఇంచుమించుగా ఆ కోవకు చెందినవాడు సార్. ఆయన ఏ కార్యక్రమం కావాలంటే ఆ కార్యక్రమం చేసి ప్రజలను ఆకట్టుకొని ప్రజల కష్టాల్లో పాల్పంచుకునే వ్యక్తి, మహా వ్యక్తిగా మనం పోల్చొచ్చు సార్. నేనేమి ఆయన గొప్ప చెప్పాలని కాదు అండి. అలాగే ఎన్టీ రామారావు గారండి, రామారావు గారిని వైఎస్ గారిని ఇంచుమించుగా మనం ఒక చూడచ్చు సార్. మిగతా వాళ్ళు ఎవరు నాకు లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు పోల్చడానికి సార్ మీటింగ్లు పెడతాడు సార్, 18-20 గంటలు పెట్టినట్టుగా నటిస్తాడు సార్. ఆయన అవుట్పుట్ ఏముండదు సార్, సొల్లండి. చెప్పింది చెప్పి చెప్పింది చెప్పి చెప్పింది చెప్పి ఏదో కష్టపడిపోతున్నాను ప్రజలకు చూపించడం కోసం తప్ప అవుట్పుట్ ఏమి ఉండదు సార్. బాబు మీ పిల్లలు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరు ఇంకెవరు రారు సార్ రాజకీయాలు. అంటే మీ కుటుంబం రాజకీయాలు కలుసుతో అయిపోయి పిల్లలు ఏం చేస్తున్నారు? మీ పిల్లలు, మా పెద్ద అబ్బాయి పేషెంట్ అయిపోయాడు సార్. పెళ్ళి అయిన తర్వాత పడిపోయాడండి. ఎన్ని ముఖం మీద పోస్ట్ దెబ్బతింది సార్. 5 years వైద్యం చేయించాము సార్. అమ్మాయికి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక డైవర్స్ నేనే ప్రపోజ్ చేశానండి. పెళ్ళి అయిన తర్వాత ఎవరు ఒప్పుకోలేసే మా బంధువులు, మనం అవసరం లేదన్నారు. తప్పు, ఆ అమ్మాయిని ఉసిరి పెట్టకూడదు సుమా, మనకన్నా మా కొడుకు గురించి నేను పడచ్చు బాధ, ఆ అమ్మాయి గురించి కూడా మనం బాధపడవచ్చు అని చెప్పేసి అమ్మాయికి డైవర్స్ ఇచ్చాం సార్. మా అమ్మాయిని రాజమండ్రి బాలపూడి రవికుమార్ గారు అబ్బాయికి ఇచ్చానండి. అయ్యా చిన్న అబ్బాయినేమో తుని నర్సే శివాజీ గారు. బాగానే సెటిల్ అయ్యారండి? సెటిల్ అవ్వటం లేదు మా జీవితానికి అండి. మీకు కాకినాడలో సినిమా థియేటర్ ఉందండి, ఫంక్షన్ హాల్ ఉందండి. పర్వాలేదా? బాగానే నడుస్తుంది? పర్వాలేదండి. సెటిల్ అవ్వటం అన్నది లేదు సార్, ఇంకా జీవితం అంతా అప్పే సార్ శ్రీనివాస్ గారు. మరి మీ జీవితంలో బాగా సంతోషపడ్డ సందర్భం? సంతోషం అంటూ లేదు సార్ జీవితానికి, ఇంకా లేదు. ఎప్పుడు నా భార్య సినిమా తీసుకెళ్ళలేదు సార్. అయ్యో, ఎప్పుడు? మరి ఆవిడ ఎప్పుడు అడగలేదు? మీరు అందరి మీద అడుగుతారు, ఆవిడ మీ మీద అడగలేదా? అలిగినా సర్దుకుంటారు, ఏం చేస్తారండి. మరి బాగా బాధపడ్డ సందర్భం, సన్నివేశం? నేను 40 సంవత్సరాల బాధపడింది మొన్న నా కొడుకుని కొట్టమండి, నా భార్య తిట్టమండి, నాకు కోడల్ని కొడితే దిక్కెవరే. ఈ మాటలే నాకు
అలా ఉండిపోయాయి సార్. మర్చిపోలేకపోతున్నారు. ఏమీ మర్చిపోలేదు సార్. అయ్యా అది వారంగా 2 సార్లు గుర్తొస్తుంటుంది నాకండి. అనాథం అయిపోవటం వల్ల ఈ విధంగా ప్రవర్తించారే, అల్పుడిని ఏం చేయలేకపోతున్నానే. అయ్యా ఎట్లా ఎదుర్కొంటారు? చంద్రబాబు అత్యంత శక్తివంతంగా ఉన్నాడు కదా. ఈత సార్ భగవంతుడు ఆధారపడమే సార్ అంతే. ఇప్పుడు ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలోనూ ఉన్నట్లా లేదా? ఏ పార్టీలు లేదు సార్. భవిష్యత్తులో ఖాళీగా కూడా ఉన్నారు. ఏ పార్టీలో ఇంకా లేదు సార్, లేదు సార్. ప్రస్తుతానికి అది ఏం లేదండి. ఏదన్నా రేపొద్దున ఆ ముఖ్యమంత్రి గారు మా జాతికి మామ అంటే ఆయన మామ అనడం కోసం ఎవరితో ప్రయాణం చేయాలో ఆలోచించుకోవాలి సార్. అప్పుడు ప్రస్తుతానికి అయితే మైండ్లో ఏం లేదు సార్. వారు అన్న మాట ఆ మామ తర్వాత మా కార్యక్రమం ఉంటుంది సార్. అట్లయితే ఇప్పుడు ఎలక్షన్ జరిగితే ఎట్లా ఉంటుంది? ఎందుకు చెప్పండి సార్. ఇప్పుడు ఏదైనా అట్టర్ ఫెయిల్యూర్ సార్ మా చంద్రబాబు నాయుడు గారు. అంతే, ఏదైనా అట్టర్ ఫెయిల్యూర్ సార్. పచ్చి అబద్ధాలు సార్. అన్ని వర్గాలని మోసం చేస్తున్నాడు సార్. అన్ని వర్గాలనండి, ఒక వర్గం కాదు సార్. ఓకే, కమ్మార్లో పూర్తిగా హ్యాపీగా ఉన్నారా? కాదండి, వాళ్ళు కూడా లేదు. కొంతమంది సార్. ఓకే, వాళ్ళకు కూడా సార్. ప్రత్యేక హోదా మీద కూడా మీరు స్పందించారు. ఆ దీక్షకు కూడా దిగుతామన్నారు. దేశ దిగుతాం లేదు సార్, చేయమన్నారు. మీరు ఎవరి మట్టుకు వాళ్ళు ఈ హోదా కావాలని ఆందోళన చేస్తా ఉన్నారు, కార్యక్రమం తీసుకుంటున్నారు. అందరూ కలిసి ఒక గొడుగు కింద చేస్తే బాగుంటుందండి. 100-150 మంది 200 మందితోటి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి పొద్దున సాయంత్రం డిస్కస్ చేసి చంద్రబాబు గారు రాజీ పడ్డాము, దాంట్లో ప్యాకేజ్ తీసుకున్నాం అని చెప్పేసరికి ప్యాకేజ్ అండి ఏంటి సార్, ఓటు నోటు కేసు గురించి పారిపోచ్చేసాడు అయినా. అంతేనా? అంతేనండి. దేనికోసం వదిలేసాడు అయినా. కాకిని దుక్కు పెడతాడు మోడీ గారిని. ఎవరిని దుక్కు పెడుతున్నారు? బాబు గారినండి. నిజంగా అంత సార్ లేదని నోటు కేసులో బయట లాగేస్తారు సార్. బయట పడుతుంటారు, బయట ఇబ్బంది పెడతారు. చూస్తున్నా శశికళ గారి పరిస్థితి ఏంటండి, అదే పరిస్థితి వస్తుందండి. తోక జాడించారు బాబు గారికి. మీ లక్ష్యం గురించి ఒక మాట చెప్పండి, కాపు సమాజాన్ని ఉద్దేశించి. కానీ మా జాతి ఆకలితో ఉంది సార్. బ్రిటిష్ వాళ్ళ కాలంలో మా జాతికి బీసీ రిజర్వేషన్ ఉండేదండి. ఆ రోజుల్లో ఆ రిజర్వేషన్ తీసేయాలని బ్రిటిష్ ప్రభుత్వం ఆలోచించినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళి మాకన్నా తక్కువ స్థాయిలో బతుకుతున్నారు వీళ్ళు, అట్టడుగు జాతితో సమంగా ఉన్నారు, రిజర్వేషన్ తొలగించకూడదని చెప్పి ఆ రోజు గొడవ పెట్టి ఆపిన మహానుభావుడు సార్. ఏమండి తర్వాత ఈ పెద్దలు ఆ రోజు అయితే తీసుకెళ్ళి కుట్ర పడినారు. ఆ కుట్రను మళ్ళీ 56లో అమలు చేశారండి. మళ్ళీ దామోదర సింహ గారు దారి చూపించారండి. ఇద్దరు కూడా దళితులే మాకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా జాతిలో ఎన్నో వేలు లక్షల ఉద్యోగాలు పోగొట్టుకున్నదండి. ప్రభుత్వ సాయం పొందే దాంట్లో కోట్లాది రూపాయలు మా జాతి నష్టపోయిందండి. అనుభవించలేక సతమతమవుతున్నారు. పిల్లలు చదివిద్దామంటే ఆర్థికంగా లేదండి. సప్పో చదివిస్తే రిజర్వేషన్ లేదండి. ఆ రకంగా పిల్లలు పాడైపోతూ ఉన్నారు. ఓకే, అంటే రేపు జూలై 26 నుంచి పాదయాత్ర జూలై 26 పాదయాత్రకండి మా జాతి సోదరులందరూ భాగస్వాములు అవటం ఖాయం. భాగస్వాములు అవ్వమని మీ ద్వారా కోరుకుంటున్నాను. ఇది సాధనలో, ఈ లక్ష్య సాధనలో అందరూ భాగస్వాములు అయ్యి సక్సెస్ అయ్యి భావితరాలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. రైట్, ముద్ర గారు చాలా సంతోషం, ధన్యవాదాలు. మీరు అవకాశం మరీ ధన్యవాదాలు. నమస్కారం.